మనకి పుణ్యము సంపాదించి సంపాదించి ఆనందంగా ఉంటామా అనంటే మనం పుణ్యం కోట అయిపోగానే తీసుకెళ్లి మళ్ళీ ఈ ప్రపంచంలో పడేస్తారు. పాపం చేస్తే నరకంలో అనుభవించాల్సి వస్తుంది, మళ్ళీ జన్మలో అనుభవించాల్సి వస్తుంది. మనకి పుణ్యము వద్దు, మనకి పాపము వద్దు. భగవంతుణ్ణి శరణాగతి చేయటం వల్ల మోక్షము పొందటం మనకి ముఖ్యం. భగవంతుడి యొక్క సేవ చేసుకోవటం మనకి ముఖ్యం. అందుకే ఆధ్యాత్మికత. కానీ ఇప్పుడు ఆధ్యాత్మికత అంటే ఎలా మారిపోయింది తెలుసా అండి? ఈ పరిష్కారం చేయండి, మీకుండే కష్టాలు పోయి మీకు సుఖ సంపత్తులు మొత్తం వచ్చేస్తాయి. ఇది ఆధ్యాత్మికత కానే కాదు. ఇది కేవలం భౌతికమైన పుణ్యము మాత్రమే. ఆధ్యాత్మిక మార్గం అంటే పాపానికి సంబంధం లేదు, పుణ్యానికి సంబంధం లేదు. కేవలం భగవంతుడి యొక్క సేవ, భగవంతుడి యొక్క భక్తి. ఇది ఆధ్యాత్మిక మార్గం. అందుకోసం మనం భగవంతుడిని ఆశ్రయిస్తాం, భక్తి మార్గంలో ధర్మ మార్గంలో ముందుకెళ్ళాలి అని సంకల్పం చేసుకుంటాం. డౌన్లోడ్ షేర్ చాట్.